నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని అన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలేదని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదవి పొందిన వాళ్ల 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని అన్నారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సిద్ధం అవగా ఇలాంటి పిటిషన్ కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తను వైసీపీ వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగా ఉంటాయని చెప్పారు. వాటిని తట్టుకొని నిలబడాలని అన్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయన చెప్పారు. ఆయన మంచి వ్యక్తి, విజయసాయి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదని అన్నారు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. అలాగనే ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగనే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉంటాయని అన్నారు. ఓటమిని కూడా తట్టుకొని నిలబడాలి. అలాగే కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుందని అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయిరెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్ లో ఒత్తిళ్లు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటకు వెళ్లిపోతున్నారు ప్రచారం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి, నువ్వు చేసుకునే పనులకి, వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని, వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతా ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా. ప్రపంచంలోనే అతి చిన్న బ్రోంకోస్కోప్ తో 1 కిలో బరువుతో నెలలు నిండని శిశువుకి బ్రోంకోస్కోపీని నిర్వహించి కనుమూరి హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి నవజాత శిశువు సంరక్షణ సౌకర్యాలను అందిస్తుందని డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపేటలోని కనుమూరి హాస్పిటల్లో వెల్ బేబీ క్లినిక్ మొదటి వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు, డాక్టర్ రాజా, డాక్టర్ ప్రియాంక మీడియాతో మాట్లాడారు. కనుమూరి హాస్పిటల్స్ తన లెవెల్ 4 NICU సాధించి ఒక అద్భుతమైన మైలురాయిని దాటిందని తెలిపారు. కేవలం 25 వారాల గర్భధారణలో 600 గ్రాముల బరువుతో పుట్టిన కవలల్ని క్రిటికల్ కేర్ నుంచి కోలుకునే వరకు అధునాతన పరికరాలతో వైద్యం అందించి ఆరోగ్యవంతంగా చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శుభోదయం మరియు శుభాభినందనలు. మీ తెలుసు, మా గుంటూరులో ఈ కనుమూరి హాస్పిటల్ 2011లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత మొన్న 2024లో పోయిన సంవత్సరం జనవరిలో ఇక్కడ ఎన్ఐసి స్టార్ట్ చేశాము, స్టాండర్డ్ ఎన్ఐసియు. డాక్టర్ రాజా అండ్ డాక్టర్ ప్రియాంక వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. చాలామంది నవజాత శిశువులు ఎవరైతే నెల తక్కువ పుట్టారో వాళ్ళని చాలామందిని వాళ్ళు వైద్యం చేయగలిగారు. దాదాపుగా ఇంతవరకు మా హాస్పిటల్లో ఎన్ఐసిలో ఒక మరణం కూడా జరగలేదు ఇంతవరకు ఈ సంవత్సరంలో. తర్వాత 600 గ్రాముల బేబీ 2-3 ట్రీట్ చేశారు, వాళ్ళు బయటకు వచ్చారు. ఈ కేసు ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు ట్విన్స్ ఇద్దరు కూడా 600 గ్రాముల బరువు ఉన్నారు. అక్టోబర్ 25 వాళ్ళు డెలివరీ అయింది. వాళ్ళు క్రమేపీ పెద్ద కాంప్లికేషన్ లేకుండా రికవర్ అయ్యారు. మేబీ ఈరోజు రేపో డిశ్చార్జ్ రెడీగా ఉన్నారు. సో ఆ విషయాన్ని మీకు చెప్దామని రమ్మన్నాను. దాన్ని డాక్టర్ రాజా గారు మీకు వివరంగా తెలియజేస్తారు. మన ఎన్ఐసియు లెవెల్ 4 ఎన్ఐసియు అండి. మొత్తం ప్రపంచ స్థాయి పరికరాలన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ బేబీస్ 11 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 11 సంవత్సరాల తర్వాత లేక పుట్టారు. అది కూడా ఆపరేషన్ చేద్దాం అనుకునే లోపల వాళ్ళు ముందుగానే నొప్పులు వచ్చేసి ముందుగా పుట్టేశారు. నేను వెళ్ళేసరికి వేరే ఊళ్ళో అక్కడ బేబీస్ డెలివరీ అయిపోయి ఉన్నారు. నేను వెళ్ళటం, మన దగ్గర ట్రాన్స్పోర్ట్, ఇంక్యుబేటర్, బేబీకి సంబంధించిన వెంటిలేటర్స్ అన్నీ తీసుకుని ఆ బేబీస్ని అక్కడే స్టెబిలైజ్ చేసి తేవటం జరిగిందండి. మొన్న 20వ తారీఖు కరెక్ట్గా వాళ్ళు 3 నెలలు వాళ్ళకి నిండుకున్నాయి. ఒక బేబీకి హార్ట్లో హోల్ ఉంది, దానికి కూడా మనం ఇక్కడే వైద్యం చేసాము. అండ్ ముందుగా వాళ్ళకి అన్నీ చాలా జెంటిల్గా అండి, జెంటిల్ వెంటిలేషన్ అంటాము. అంటే మామూలుగా అయితే ఊపిరితిత్తుల్లోకి గొట్టాలు వేసి చేస్తారు వెంటిలేషన్. ఈ బేబీస్కి అలా కూడా అవసరం లేకుండా ముక్కు ద్వారా వెంటిలేషన్, నాన్ వెజ్ వెంటిలేషన్ అంటాం, దాని ద్వారా వెంటిలేషన్ అదొక్కటే వాడి వాళ్ళ ప్రాణాలను మనం కాపాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 కిలోల 300 గ్రాములకు వచ్చారు ఇప్పుడు బేబీస్. చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఎంత బరువు తక్కువలో పుట్టారు, ఏదైనా మెదడు ఎదుగుదల లోపాలు ఏమైనా ఉంటాయని. ఈ బేబీస్కి అసలు ఏం లేవండి. అదొక ప్రత్యేకత. చాలా ఆరోగ్యంగా చక్కగా ఇప్పుడు పాలు తాగుతున్నారు, చక్కగా బరువు పెరుగుతున్నారు, చాలా హుషారుగా ఉన్నారండి. చెప్తారండి, కానీ అలా కాదు. 600 గ్రాములకు కూడా వైద్యం చేయొచ్చు. ఎస్పెషల్లీ 25 వారాల కన్నా నిండుగా ఉంటే కనుక మనం పూర్తిగా 100% మనం వైద్య సదుపాయాలన్నీ అందించి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో కూడా మనం వాళ్ళని బయటేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇది మన ప్రజల్లో కూడా మనకు అవగాహన రావాలండి. ఇది ఇద్దరు ట్విన్స్, ఒక బాబు ఒక పాప. నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రియాంక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ని. ఈరోజు వెల్ బేబీ కన్మూరి హాస్పిటల్స్ ఫస్ట్ యానివర్సరీ. అది ఇంకా స్పెషల్ ఎందుకంటే 25 వీక్స్ ప్రీటర్మ్ బేబీస్, 600 గ్రాముల బరువు గల ఇద్దరు ట్విన్ బేబీస్ ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో చాలా ప్రీషియస్ బేబీస్, 11 ఇయర్స్ తర్వాత డెలివర్ అయిన బేబీస్ 25 వీక్స్కి డెలివర్ అవ్వడం జరిగింది. సో వచ్చిన కాంప్లికేషన్స్ అన్నిటినీ తట్టుకుంటా టైమ్లీ మేనేజ్మెంట్, ప్రిసైజ్ ట్రీట్మెంట్ తోటి, మాకున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా చక్కగా ట్రీట్ చేశాము. ఇప్పుడు బేబీస్ ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారు, డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. 0 ఇన్ఫెక్షన్స్ తోటి ఇది ఇంత సక్సెస్ అచీవ్ చేయగలిగాము. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్, నర్సింగ్ టీమ్ కానీ, మా ఫ్రంట్ ఆఫీస్ టీమ్ కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, అండ్ మా నియోనటాలజిస్ట్ డాక్టర్ ఏవిఎన్ రాజా సార్ కానీ, కాన్స్టెంట్ టీమ్ సపోర్ట్తోనే ఇక్కడ ఇదంతా ఇంత సక్సెస్ని ఫస్ట్ యానివర్సరీకి మేము అచీవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది నరసరావుపేట, చిలకలూరుపేటలో డెలివరీ అయ్యాను. అనుకోకుండా 7వ నెలలో కానిపోయింది. కామల పిల్లలు 2 పుట్టారు, 600 గ్రాములతో పుట్టారు. అక్కడ మేడం గారు సార్కి ఫోన్ చేసి ఇక్కడ గుంటూరు తీసుకొచ్చారు, కన్మూరి హాస్పిటల్కి. ఇక్కడ రాజా సార్ వచ్చి తీసుకొని వచ్చారు. ట్రీట్మెంట్ 3 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. తీసుకొచ్చినప్పుడు పిల్లలు 400 గ్రాములతో ఉన్నారు, అమ్మాయి అబ్బాయి. సార్ తీసుకొచ్చి చూస్తూనే ఉన్నారు 3 నెలల నుంచి. మేము రూపాయి కట్టకపోయినా సారే పెట్టుకొని చూస్తూనే ఉన్నారు. చాలా సాయం చేశాడు సార్ నా పిల్లలకి. 2 కేజీన్నరకు వచ్చారు ఇప్పుడు.
సారు ప్రియాంక మేడం అందరు చూసి స్టాఫ్ అందరు చూశారు. ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణుల్ని ఉపయోగించుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని అన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. ఓవరాల్గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈగిల్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లందరినీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గంజాయిని కంట్రోల్ చేయాలి, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చును అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతకు అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ లెక్కలంటూ వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఆయన ఆరోపించారు. ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఏ హామీని అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమని తెలియజేశారు. చంద్రబాబు అసమర్థత వల్లనే పెట్టుబడులు రాలేదని ఈ సందర్భంగా రాంబాబు అన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఊదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం. వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయిన కలిపేదో 9.
లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి 6,46,000. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ప్రగతి పరుగులు తీస్తుంది. నూతన పాలక వర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. అలాగే మరొక 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఆరగ్రహారం మెయిన్ రోడ్డు, అడప బజార్, శ్రీనివాసరావుపేట, రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు, వడ్డరగూడెం లక్ష్మీనరసింహస్వామి గుడి, అలాగే మొయిద్దీన్ పాలెం రోడ్డు రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కాస్త రోడ్డుకి సమాంతరంగా విస్తరించాయి. 18వ డివిజన్లో చాలా ప్రాంతాలు లోతట్టు కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో వర్షం పడితే ఈ ప్రాంతాలు చెరువుల వలె తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వాసులు వర్షం వస్తే ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం అంతా మోకాల లోతున వర్షపు నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈ సమస్య పరిష్కారమైందని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మీడియాకు వివరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడప బజార్లోని కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు. 18వ డివిజన్ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. యానిమేటర్ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. యానిమేటర్స్ పై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. రాజకీయ కారణాలతో తొలగించిన ప్రతి యానిమేటర్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యానిమేటర్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దండ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. యానిమేటర్స్ కి బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కె పద్మ, ప్రధాన కార్యదర్శి శివకుమారి, అరుణ, జ్యోతి, సిఐటియుసి ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేశ్వర్ స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు దిశానిర్దేశం చేశామని చెప్పారు. కూటమి రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధి సాధించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం రమారమి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక
ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లు అయింది. గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించవలసిన మొత్తం వేతనాన్ని, అలవెన్స్ ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగనే సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామిక పద్ధతిలో గెలవాలని చూస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆపిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికారం, డబ్బు అడ్డుపెట్టుకుని స్టాండింగ్ కమిటీలో గెలవాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి వైసీపీ కార్పొరేటర్లని కొంటున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటివరకు తమ పార్టీకి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది. లేకపోతే ఇంతకుముందు 3 times జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఇప్పుడు మాట్లాడాలని అనుకోవాలి. ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన, అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 57 సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం 9 సీట్లు తెలుగుదేశానికి, 2 సీట్లు జనసేనకి, మిగతా ఉన్నటువంటి 46 సీట్లను వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలుచుకుంది. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి పాల్పడుతున్నారు. ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఇవాళ కార్పొరేట్లకి ఎదజల్లడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రజాస్వామ్యవాదుల్ని, ముఖ్యంగా గుంటూరు అంటే ఇది రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, అనేకమైనటువంటి పోరాటాలకు పురిటిగట్టిగా మారినటువంటి ప్రాంతం, స్వాతంత్ర సంగ్రామంలో దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రాంతం గుంటూరు నగరం. రాజకీయాల్లో కూడా గుంటూరు నగర ప్రజలు చైతన్యవంతంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు చూస్తా ఉన్నాం. దయచేసి ఇవాళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, లేదా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది యథేచ్ఛగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే సందర్భంలో నేను నిజంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా కార్పొరేటర్లు ఇవాళ నిజాయితీగా, నిక్కచ్చిగా పార్టీకి అండగా, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగేదానికి ఇవాళ సంసిద్ధంగా ఉండి మా వెనక అందరూ కూడా కార్పొరేట్లు ఇక్కడికి వచ్చి సమావేశాలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఒకటే ప్రజాస్వామ్యబద్ధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.